కంచెగచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. టీజీఐఏసీ ఇండియన్ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను గుట్టుచప్పుడు కాకుండా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ గత నెల 15నే ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఐఏసీకి ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆధారంగా స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఇందులో భాగంగానే కార్పొరేషన్ను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టీజీఐఏసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడంతో పాటు షేర్ హోల్డర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4 నుంచి 7కు పెంచారు. ప్రస్తుతం కంపెనీకి ఉన్న 100 షేర్లను 7గురికి పంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గవర్నర్ తరపున గవర్నర్ సంయుక్త కార్యదర్శి జె భవానీ శంకర్కు 94 షేర్లు కేటాయించగా, పరిశ్రమల శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఏసీ ఎండీ ఈ విష్ణురెడ్డికి, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి కెఎస్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కమిషనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి తదితర 6గురికి ఒక్కొక్కటి చొప్పున షేర్లు కేటాయించారు. గత నెల 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇన్ని రోజులుగా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుల కోసం చెయ్యని ప్రయత్నం లేదు, తమనెవరూ నమ్మడం లేదని, ఎక్కడా అప్పు పుట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. భూములు అమ్మి నిధులు సమకూర్చుకుందామంటే కంచెగచ్చిబౌలి వ్యవహారం తీవ్ర వివాదాస్పదమై దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. దీంతో ప్రభుత్వం టీజీఐఏసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిధులు రాబట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.